షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, మనం షావత్ పండుగకు సిద్ధపడుతున్నాం కదా. ఇంకొక 3-4 రోజులలో మనం షావత్ పండుగను ఆచరించుకోబోతున్నాం. దాని కొరకు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి కొరకు మనము సిద్ధపడాలి. అనుదినం కూడా ఆయన వాక్యం చేత ఆత్మీయ బలాన్ని పొందుకుంటున్నాం. ఈ దినం కూడా అనుదిన లేఖన భాగం చూసుకుంటుంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనంలో గాడిదయు దానితో కూడిన గాడిద పిల్లయు మీకు కనపడును. అవును, మన రక్షకుడిని యేసు మెస్సీయ తను బలియాగం కాబోతున్నానని తను తెలుసుకున్నవాడై ఆయన యెరూషలేముకు వస్తున్నాడు. యెరూషలేముకు వస్తున్నప్పుడు గాడిదయు గాడిద పిల్లయు ఆ గ్రామంలో కట్టబడింది, దాన్ని తోలుకొని రండి నా యొద్దకని తన శిష్యులను పంపిస్తూ వస్తుంటాడు. ఇది జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో జకర్యా ప్రవక్త ద్వారా పరమతండ్రిని ప్రవచించి రాయించిపెట్టిన మాట ఆయన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆయన సర్వోన్నతుడుగా ఉండి, సర్వశక్తిమంతుడుగా ఉండి, మహోన్నతుడుగా ఉండి ఆయన ఇంటి గాడిద మీద ఎక్కి రావడం ఏంటి? అది ప్రవచనము. అవును, ఆయన అంతగా తగ్గించుకొని వస్తున్నాడు, తను తాను రిక్తుడుగా వస్తున్నాడు. అటు ప్రియులారా, పస్కా పండుగలో కూడా గొర్రెపిల్లను 10వ దినమున ఎంచుకునేవారు. మొదటి నెల 10వ దినమున పస్కా గొర్రెపిల్లను వారు ప్రత్యేకపరిచేవారు, ఎంచుకొని ప్రత్యేకంగా ఉంచేవారు. మన రక్షకుడిని యేసు మెస్సీయ కూడా పస్కా గొర్రెపిల్లగా వధింపబడ్డారు కాబట్టి ఆ 10వ దినమున, మొదటి నెల 10వ దినమున యెరూషలేముకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ గాడిద పిల్ల మీద, ఆ గాడిద మీద ఆయన కూర్చొని వస్తున్నప్పుడు అక్కడున్న జనులందరూ కూడా బట్టలు పరిచి చెట్ల కొమ్మలు ఆయన చేతిలో పట్టుకొని హోసన్నా జయము, హోసన్నా జయము, దావీదు కుమారునికి జయము, యెహోవా పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగా కానీ వారు గానం చేస్తున్నారు. ఆ దావీదు కుమారుడైన దావీదు సంతతి నుంచి వచ్చిన యేసు మెస్సీయ పస్కా గొర్రె పిల్లగా వధింపబడబోతున్నాడు అని ప్రవచనము. ఆ విధంగా ప్రవచనం, ఎందుకంటే యేసు మెస్సీయ ఆయన సమస్తమని తెలుసు. ఇదిగో నేను యెరూషలేముకి వెళ్ళబోతున్నాను, నేను శ్రమ పెట్టబడబోతున్నాను, నేను బలియాగం కాబోతున్నాను, సమస్త మానవాళి కొరకు నేను ప్రాణం అర్పించాల్సి వస్తుందని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయనకు తెలుసుకొని ఆయన ముందుగానే ఆ గాడిద పిల్లను తీసుకురమ్మని శిష్యులకు పంపిస్తూ వస్తుంటున్నాడు. ప్రియులారా, అవన్నీ కూడా దేనికి సంకేతకం అంటే యేసు మెస్సీయ ముందుగానే ఆయన కొరకు రాయబడిన ప్రకారంగా ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఆయన ఈ లోకంలో దీనుడిగా ఆ గొర్రెపిల్లగా ఆయన వదకు తెబడిన గొర్రెపిల్ల ఏ విధంగా మౌనం వేస్తుందో మౌనం వహించాడు. అవన్నీ కూడా ఆయనలో నెరవేర్పు జరుగుతున్నాయి. ఆ జరుగుతున్న పరమతని అవన్నీ కూడా జరిగించడానికి ఆయన ముందుకెళ్తున్న సందర్భం ఏంటంటే ఆయన దీనుడై వస్తున్నాడు. రక్షకుడైన యేసు మెస్సీయ దీనుడిగా గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు. అట్టి దీనత్వం మనం కూడా ధరించుకోవాలని ఆశపడుతున్నాడు. అట్టి విధంగా పరమతని కృప మనకు తోడుగా ఉండి నడిపించుడుగాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పరమతని సర్వోన్నతుడా, మీరు భూమి మీద ఉన్నప్పుడు ఏ విధంగా దీనుడవై ఉన్నారో మేము కూడా అటు విధంగా దీనత్వం ధరించుకోవడానికి సహాయం చేయడం ప్రార్థిస్తూ మానుషకుడు విమోచకుడు నజరేయుడైన యేసు మెస్సీయ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యేసు మెస్సీయ కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక, ఆమేన్.